హౌస్ఫుల్ కలెక్షన్ అంటే ఇదే ఫస్ట్ డే మార్నింగ్ షో. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సముద్రంపై ఉంటుంది అలా, చేపలు పట్టడానికి వాడతారు వల, నిద్రపోతే వస్తుంది కళ, ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ కి ఈలల గోల. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. సో ఈ రోజు మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఫర్ ఎక్స్ట్రాడినరీ ఎవ్వరు లేరు ఇక్కడ, అందరూ ఆర్డినరీయే, అందరూ సర్వమంగళ మేళమే. మీరు చూడడం బట్టి మేము ఎక్స్ట్రాడినరీ అవుతాం కానీ మేము ఎప్పుడు ఆర్డినరీ అమ్మా. ఓకే, పీ ఫుల్ ఫామ్ చెప్పాలంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. యా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నితీష్మా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. ఎవరమ్మా? నితీష్మా గారి స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బట్ అందరికి హాయ్. మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరి ఫ్రెండ్స్ కూడా. పాత సినిమాల్లో లాగా కబాలి అని పిలవగానే లుంగి కట్టుకొని మీసం మెలేసి కబాలి అనగానే మెల్లగా వద్దాం. పాత సినిమాలో విలన్ లాగా కబాలి అని పిలవగానే, ఆ సినిమాలో విలన్ లాగా మీసం మెలేసి గల్లలుంగి కట్టుకుని కబాలి అని పిలవగానే ఎస్ బాస్ అని వినయంగా ఊగుతాడే, ఆ కబాలి అనుకున్నావురా? కబాలి. ఇప్పుడు చెప్పమ్మా. పాత సినిమాలో లాగా విలన్ అని పిలవగానే నీకేం వచ్చా చెప్పేనన్నా. పాత సినిమాలో విలన్ లాగా కబాలి అని పిలవగానే లుంగి కట్టుకొని మీసం మేలేసి వంగుండి వినయంగా ఎస్ బాస్ అనడానికి కబాలి అనుకున్నారా? కబాలీడా. మొత్తానికి ఆ డైలాగ్ పూర్తి చేశారు మీరు. ఎస్, థ్యాంక్ యూ. మీకు అలా అర్థమైంది. ఓకే, ఆర్ ఫర్ రారా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, లెగ్ టు లెగ్. సూపర్ డైలాగ్, నాకు అంతా అర్థమైంది. రారా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, లెగ్ టు లెగ్, బ్యాక్ టు బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫర్ ఏరా లేచిపోదామన్న మగాడ అర్రా. ఆవిడ డైలాగ్ ఎలా చెప్పారు తెలుసా? ఏరా అప్పిచ్చారు ఎప్పుడు తిరిగిస్తావు, ఏరా లేచిపోయా మగాడు ఎక్కడ. మంచి ఫీల్ తో చెప్పారమ్మా మీరు. వెల్ డన్, థ్యాంక్ యూ. మీరు ఏం చెప్పదలుచుకున్నా కళ్ళజోడు పెట్టుకుని చెప్పండి. సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదు, హార్డ్వేర్ లో గ్రోత్ లేదు, రిలేషన్స్ లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్ లో శాలరీలు తక్కువ, అందుకే ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తా. అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ ఇన్వాల్వ్మెంట్ లో మైకు అన్నాడు. ఆ లాస్ట్ లో ఏమన్నా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసా, అందుకే ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసా. ప్రశాంత్. ఓకే, ఇంకో ఎస్ ఫర్ షో చూడడానికి వచ్చాడు, సైలెంట్ గా సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నారేమో, లోపట ఒరిజినల్ అలాగే ఉంది, దాన్ని బయటికి తెచ్చాను అనుకో. ఇందాక ఆయన ఇలా అంటాడు, బ్యాక్ టు బ్యాక్ అంటాడు, మొత్తం బ్యాచ్ తేడాగా ఉన్నారు. వెల్ డన్, థ్యాంక్ యూ. నాకు కూడా తెలియని ఫుల్ ఫార్ములు చెప్పారు మీరు ఎక్స్ప్రెస్ అంటే. థ్యాంక్ యూ, వండర్ఫుల్ మీరు అందరూ.
సేమ్ ఇంచుమించుగా ఇదే టాలెంట్ తో మా ఫ్రెండ్ ఉంటాడు సుబ్బారావు అని. సో సుబ్బారావుకి పెళ్ళైంది, బాగుంది, అంతా బాగా వర్క్ అవుతుంది. సరే వైఫ్ తో టార్చర్ ఎక్కువగా ఉంది. అయ్యో పాపం. సో అయితే ఏం చేశాడంటే ఇలా కాదని ఈ టార్చర్ తట్టుకోలేక ఓ రోజు కొలీగ్స్ అందరితో కూర్చుని బాధ పంచుకున్నాడు. వాళ్ళతో పాటు బాటిల్ గ్లాసులు అవి కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా పంచుకున్నారు. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు, భయం వేసింది. వామ్మో ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని. సౌండ్ రాకుండా లోపలికి వెళ్ళాలి, వాసన రాకుండా ఏదైనా చేయాలి. లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాడు. సరే ఏం చేయాలి అనుకుని అద్దం ముందు నుంచి ఆలోచించుకున్నాడు. అరే జాగ్రత్త, ఏం దొరకకూడదు అని. ప్లాస్టర్ వేస్తే అస్సలు స్మెల్ రాదు అని చెప్పి ఫిక్స్ అయ్యి ప్లాస్టర్ వేసి పడుకున్నాడు. పొద్దున్న లేచాడు, చూశాడు వాళ్ళ ఆవిడ మొత్తం ఇట్లా అట్లకాడ కర్ర పట్టుకుని ఇట్లా రెడీగా ఉంది. ఏమైంది అని అడిగాడు. నువ్వు తాగొచ్చావు కదా రాత్రి అని. నీకలా తెలిసి నేను బాగా మేనేజ్ చేశాగా, వాసన రాకుండా ప్లాస్టర్ వేసుకున్నాగా అని. రే దరిద్రుడా, నువ్వు ప్లాస్టర్ అద్దంలో నీ ముఖానికి వేసుకున్నావేమో, నీకు వేసుకోలేదా? అలా మీరు అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి ఎప్పుడైనా దొరికిపోయారా? సార్ ఒక రోజు మా ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళా. మా డాడీ 7:30 అని అడిగాడు. 7:30 అంటే కాలేజీలో ఉన్నా అని చెప్పిన. అప్పుడు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీ అబ్బాయి కాలేజ్ రాలేడని ఫోన్ చేసి, అయ్యా ఒక రోజు మా నాన్న పూజ గదిలో పూజ చేస్తుండగా అరే అగ్గిపెట్టె తీసుకోరా అంటే వెంటనే నేను చేతిలో జేబులో నుంచి లైటర్ తీసి బ్రో చెప్పండి ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అయితే ఫ్రెండ్స్ ఫుల్ తాగిన ఒకసారి అనుకున్నా. ఇంటికి పోయినా. ఇంటికి పోతే మమ్మీ చూసింది ఏం రా తాగొచ్చినావు కదా అన్నది. తాగలే మమ్మీ అన్న. తాగొచ్చినవరా స్మెల్ వచ్చిందంటే తాగలే మమ్మీ, ఫోన్ లో ఫోటో ఉంది మమ్మీది. ప్రామిస్ చేసిన. ఎవరి మీద ప్రామిస్ చేసినావు? నీ మీద వేసినా మమ్మీ అంటే లేదురా మీ పిల్ల మీద వేసినావు, మీ పిల్ల మీద వేసినా అన్నది. నువ్వు తప్పు బటన్ నొక్కావు. ఒకసారి నేను రాత్రిపూట ఫేస్బుక్ చాటింగ్ చేస్తున్నా అందరు ఇంట్లో వండుకున్న తర్వాత. అయితే నేను ఓవర్ చూడకుండా ఉండాలని చెప్పి దుప్పటి కప్పుకుని చాటింగ్ చేస్తున్నా. అయితే మా డాడీ నేను అప్పటికి దొరికిన. ఎట్లా దుప్పట్ల నుంచి లైట్ వస్తుంది, ఏంది హాల్ అంతా చీకటిగా ఉంది, ఒక్క చోట లైట్ ఉందని చూస్తే మా డాడీ వస్తుందని ముందుగానే గ్రహించి నేను చేసిన మటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన. అయితే ఏంద్రా క్యాలిక్యులేటర్ ఉందంటే నిన్న రాత్రి లెక్క గుర్తొచ్చింది డాడీ అని చెప్పి. 10th స్టాండర్డ్ పాస్ అయినప్పుడు ఫ్రెండ్స్ పార్టీ అడిగినారు. సో పార్టీ అడిగితే ఫుల్ గా 10th అప్పుడు ఈ మోడర్న్ జనరేషన్ కదా, ఫుల్ గా తాగినాం. తాగొచ్చి నైట్ ఇంటికి పోయినాం. మా డాడీ ఇంకా ఆఫీస్ నుంచి అప్పుడే 11 o'clock వస్తాడు. సో వచ్చిండు. నేను అప్పుడు ఎంటర్ అవుతున్నా. ఎటు పోయినవరా అంటే ఫ్రెండ్స్ పార్టీ ఉండే డాడీ అంటే. తాగినావా అంటే లే డాడీ ప్రామిస్ తాగలే అన్న. అయితే పోయి బెడ్రూమ్ లో పడుకుంటే తెల్లారి మార్నింగ్ బాత్రూమ్ లో లేచి. అంకుల్ మీకు అంతా అర్థమైంది కదా. నేను ఎగ్జామ్ కి స్లిప్ పెట్టాను అనమాట. స్లిప్ పెట్టి దొరికిపోతే ఇన్విజిలేటర్ వచ్చి చెక్ చేసి స్లిప్ ఉంది కదా, ఏంటమ్మా స్లిప్ పెట్టావంటే లేదు సార్ ఎగ్జామ్ లో మీరు అడిషనల్ ఇవ్వరని నేను ముందే సపరేట్ గా అడిషనల్ తెచ్చుకున్నా అని చెప్పి. రెగ్యులర్ గా కాపీ కొడుతూ ఉంటారా? లేదు, అప్పుడప్పుడు. బ్రీజర్ కొందామని వైన్ షాప్ కి వెళ్ళాను. అది కవర్ చేసుకోవడానికి బ్లాక్ కవర్ లో పెట్టుకున్నాను. మా అన్నయ్య చూశాడు. ఏంటి అది బ్లాక్ కవర్ లో అని అడిగితే నీకోసమే అన్నయ్య తీసుకొచ్చాను అని అలా కవర్ చేశా. ఇది నా పొరి బర్త్డే కోసం బెంగళూరు మొత్తం తిరిగి గాజులు కొనుక్కొని వచ్చిన. ఎందుకు ఇక్కడ దొరుకుతాయిగా? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు లో జాబ్ చేస్తున్నాను. ఓకే. బెంగళూరు మొత్తం తిరిగి గాజులు కొనుక్కొని వచ్చిన, మంచి గాజులు. తీరా ఇంటికి వచ్చినాక మా మమ్మీ బ్యాగ్ దోలాడి గాజులు తీసింది. ఏం గాజులు రా, ఎక్కడ గాజులు, ఎవరు రా అంటే మమ్మీ నీ పెళ్లి రోజు కోసం సర్ప్రైజ్ కోసం దాచిపెట్టినా అని చెప్పిన. ఇచ్చేసిన. ఇప్పుడు పోరికి ఇస్తాను, మళ్ళీ లేదు చార్మినార్ పోయి దేవాడుకొని రావాలి. మా నాన్న మందులు తీసుకురమ్మని పంపిస్తే మెడికల్ షాప్ కి వెళ్ళకుండా వైన్ షాప్ నుంచి 2 ఫుల్ ఒక హాఫ్ తీసుకొని వచ్చాను. వచ్చాక మా నాన్న అరే నేను మెడికల్ షాప్ కి వెళ్ళమన్నారు అంటే అక్కడ దొరికిపోయాను. ఆ మైక్ నీ ముందబ్బాయికి అమ్మా, ఈ 2 వేళ్లతో నీ కాలు బటన్ వేళ్ళని పట్టుకో. నేను చెప్పేంత అలా పట్టుకుని ఉండమ్మా. చుట్టుపక్కల ఉన్న 3 అమ్మాయిలు ఆయన నడ్డి మీద ఓటేయండమ్మా. కూర్చోనన్నా. ఇలాంటి అద్భుత ఆన్సర్లు వచ్చినప్పుడు సన్మానాలు జరుగుతాయి. ఓకే.
బీటెక్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ లో మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ మిడ్ అన్ని బ్రాంచెస్ ఒకటే అనమాట. సిఎస్సి, ఈసీఏ, మెకానికల్. నేను సిఎస్సి, నా ముందు మెకానికల్ ఉన్నాడు. ఫస్ట్ మిడ్ కాబట్టి నాకు స్టూడెంట్స్ ఎవరు ఈసీ ఎవరు ఏంటో తెలియదు. ఫస్ట్ మిడ్ అయ్యేంత వరకు నీకు తెలియదు ఎవరెవరు ఏ క్లాస్ లో. సో నేను కాలేజ్ తక్కువ వెళ్తాను. సో ఎగ్జామ్ కి వెళ్ళాను అటెండ్ చేయడానికి. ముందు ఎగ్జామ్ రాస్తున్నాడు, ఎంతసేపు పక్కన వాళ్ళతో చూపించట్లేదు, ముందోడు చూపిస్తున్నాడు. వాడు ఏ బ్రాంచ్ నాకు తెలియదు. మొత్తం రాసేసాను అన్న. రాసేసినాక ఎగ్జామ్ అయిపోయినాక నెక్స్ట్ రిజల్ట్స్ పేపర్స్ తీసుకుని క్లాస్కి వచ్చింది మేడం. వచ్చి 519 అని చెప్పింది, నా నెంబర్ 519. ఏం మేడం అంటే పైకి తీసుకెళ్ళింది స్టేజ్ మీదకి. మొత్తం అందరి ముందు చదివినాక అందులో సిఎస్సికి సంబంధించిన ఒకటి అన్న, మొత్తం మెకానికల్ ఉందన్న. నేను కూడా ఇంజనీరింగ్ లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమొచ్చేదంటే, నేను తీసుకెళ్లిన చీట్ ఏదైతే ఉందో అది ఆ సబ్జెక్ట్ దా కాదని నాకు డౌట్. అక్కడ తీసుకెళ్ళాక ఇప్పుడు అది రాయాలా వద్దా అని, తీయకపోతే బాగోదని చెప్పి తీసి రాసేసేవాడు. మా టీచర్ ఎప్పుడు అదే అడిగారు, నువ్వు కరెక్టే రా, మ్యాథమెటిక్స్ కరెక్టే, దీంట్లో ఎలా ఎలక్ట్రోమాగ్నెటిక్ సబ్జెక్ట్ రాస్తావు నువ్వు మ్యాథమెటిక్స్. ప్లీజ్ గుర్తు చేయగలరు. నా పేరు యాంటోనీ. అదే పాపాలు చప్పట్లు కొట్టుకుంటూ రాగచ్చు కదా. నీ పేరు నాకు తెలిసి యాంటోనీ. ఎస్. నేను మా ఫ్రెండ్స్ తోటి ఫుల్ మంది అయినాము. అయినా ఇంటికి వచ్చి కవర్ చేద్దామని పడుకుంటే ఇంకా ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ నా అక్కడి నుంచి పిల్లి మొగ్గలు వేసుకుంటూ వచ్చి ఆ అట్టిపండి నోట్తో పట్టుకుని మళ్ళీ పిల్లి మొగ్గలు వేసుకుంటూ బ్యాక్ వచ్చేసి అబ్బా అరే అరే బాబుకు చాలా అలవాటు ఉన్నట్టుంది. ఓకే, కంఫర్టబుల్ ఉందా? ఆల్ ద పార్ట్స్ ఇన్ ద ఇంజిన్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్. వెరీ గుడ్. చిన్నప్పుడు నేను 9th క్లాస్ ఉన్నప్పుడు అన్ని 5 సబ్జెక్టులు పాస్ అయినా. అప్పుడు మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్టులు పాస్ అయినా. ఇంకో సబ్జెక్ట్ పాస్ అయితే నేను అన్ని సబ్జెక్ట్ లో ఆల్ పాస్ అనమాట. అయితే సైన్స్ లో నాకు 8 మార్క్స్ వచ్చినాయి. అయితే ఏం చేసిన మనకి లాస్ట్ 7.5/25 వస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్. ఇప్పుడు సెకండ్ హాఫ్ రసవత్రంగా ఉండబోతోంది. సీట్లు గట్టిగా పట్టుకుని ఉండండి. 7.5/25 వచ్చినాయి. ఏం చేసిన ఆలోచించిన ఏం చేయాలబ్బా అని. ఒక 3 పేపర్స్ తర్వాత ఆన్సర్ రాసిన. 2 ఆన్సర్స్ రాసిన. ఒక్కొక్క ఆన్సర్ కి 3 మార్క్స్. తర్వాత ఏమైంది, 7.5 టీచర్ దగ్గర పోయినా. టీచర్ మీరు నాకు 7.5 వేశారు. 2 పేజెస్ తర్వాత ఈ ఆన్సర్ రాసిన ఇక్కడ ఐటమ్ సాంగ్. ఆకలేస్తే అన్నం పెడతా, ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్. అట్ లాస్ట్ ఐ గాట్ 14 మార్క్స్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సూపర్ హిట్ సినిమా 365 డేస్. సో మీలోంచి ఎవరైతే బాగా క్రేజీగా ఆన్సర్ చేశారో వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు బీభత్సమైన టాస్క్ ఉంటుంది. ఓకే మేడం గారు, టీవీ టవర్ గారు, యాంటనీ, కమాన్ యాంటనీ. అప్పటి వరకు బానే ఉన్నాడు. యాంటనీ రా అనగానే ఆ అమ్మాయిని చూశాడు. వాళ్ళకి టాస్క్ ఏంటో తెలిసాక మనందరం చెప్పాలి వాళ్ళకి. వీళ్ళు నలుగురు కనుక సరిగ్గా చెబితే ఇంకో నలుగురు వస్తారు, ఆ నలుగురు చేయకపోతే ఇంకో నలుగురు వస్తారు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆడతారు. రైట్, ఏది ఇది చూసారా? వావ్ జాన్, నేను నమ్మలేకపోతున్నాను. జాన్
ఇదేమో రంగురంగులుగా ఉన్నాయి బాల్స్ అవి. ఇప్పుడు మీరు లైన్ వెనకాల నుంచి ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే ఇద్దరిద్దరు చొప్పున స్టార్ట్ అవుతారు. అండ్ ఆ బాల్ ని చేత్తో పట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి నోట్తో పట్టుకుంటారు. నోట్తో పట్టుకుని కింద కూర్చుని హాఫ్ సీట్ లో రౌండ్ 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 తిరుగుతూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళాక అలా గాల్లోంచి బాల్ వదిలితే ఆ 3 స్టాల్ మధ్యలోంచి పటక్కని బాల్ పడాలి. చాలా ఈజీగా ఉంది కాబట్టి ముందు బాయ్స్ తో ఆడుకుందాం. 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళొద్దని చెప్పండి. అట్టిపండి బాగా పనిచేస్తుంది. స్టాల్ లోపలికి వెళ్ళిపోద్ది, స్టాల్ లోపలికి వెళ్ళిపోద్ది. అరే ఇగో అట్టిపండు, నన్ను అట్టిపండు. Time up. ఇందాక 2 సార్లు గెంతపండి 4 సార్లు గెంతాడు అటు ఇటు. ఫోన్లే పాపం అట్టుపండి ఇచ్చా. ఇప్పుడు లోపల అట్టుపండి ఎంత తిట్టుకుంటుంది ఎంత. రే ఒక చోటు ఉండరా అని అరుస్తుంది అట్టుపండి. ఈయన సంగతి ఓకే, ఇది గణిత శాస్త్రంలోనే ఒక మెడికల్ మిరాకిల్. సో ఇందు మూలంగా నీకేమర్థమైంది? గేమ్ క్రేజీగా ఉంది. నేనొస్తా చెయ్యకూడదు. ఇప్పుడు మీ అందరికి ఆనందంగా ఉందా? అమ్మాయి అమ్మ మీ పరిస్థితి ఓకే, పాపల పరిస్థితి ఏంటా నా టెన్షన్. సో గేమ్ మోడ్ మాకు కొంచెం చేంజ్ చేయొచ్చు కదా, వాళ్ళకి అంత టఫ్ గా ఉంది. ఎలా ఆడదాం? ఇక్కడి నుంచి బాల్ తీసి అలా ఇస్తుందాం, వెళ్తాం కావాలంటే నీల్ డౌన్ మీద వెళ్తాము. ఇలా జంపింగ్ కంటే నీల్ డౌన్ బెటర్ కదా. ఇది వుడ్ ఫ్లోర్ మా, సగం దూరం వెళ్ళగానే జ్ఞానబలం డింగ్ అని వెలుగుతుంది. 3, 2, 1 గో. ఈవిడేరు ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఈవిడ
ఇవి సరిగ్గా ఆడుతున్నా చూద్దాం. ఈవిడ వెళ్ళేటప్పుడు పంప్ చేస్తాడు ఇలా. ఇంకా చాలమ్మా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. బట్ చాలా బాగా ట్రై చేశారు. మధ్యలో జరిగిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల మధ్య అని అయిపోయింది ఆవిడ. అది అయిపోవడంతో పూర్తి చేయలేకపోయారు. బట్ ఈవిడ ఉగాండా దేశంలో ఉరాన్ గుటాన్ అనే కోతులుంటాయి. అని పంప్ చేస్తూ ఎగిరింది ఆవిడ పాపం. అన్నిటికంటే ముఖ్యం రిటర్న్ జర్నీ. జంగల్ బుక్ లో ఎలుగుబంటి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. పాపం కొంచెం కష్టపడ్డారు బట్ బాయ్స్ తో ఈక్వల్ గా ఆడారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో చాలా అద్భుతంగా ఆడారు. మీరు ఆడడం చూశాక చాలా మంది ఆనందపడ్డారు. అమ్మయ్య ఈ బంపర్ ఆఫర్ మనకి రాలేదులే అని. మిగతా వాళ్ళందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. పాపం ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. ఎస్, వాళ్ళు ఉర్దూ వార్తలు మలయాళంలో చూస్తున్నట్టు సో ఇప్పుడు ఆ ఇద్దరే వచ్చి ఆడతారు. రండమ్మా మీ ఇద్దరు. Three, 2, 1, go! అమ్మా చిన్న జంప్స్. అమ్మా జాగ్రత్త అమ్మా ప్లీజ్. కింద పడినప్పుడు స్టేజ్కి ఏం కాకూడదు ప్లీజ్. చేతికి ఏమైనా అయితే నా పరిస్థితి. రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే అమ్మా అలా వెళ్ళొచ్చు. నా వల్ల కాదయ్యా. బాగా టైర్డ్ అయ్యాను నేను. వాట్ ఎన్ ఎనర్జీ, వాట్ ఎన్ ఎనర్జీ. ఓకే, సో వెరీ వెల్ ప్లేడ్. మీరిద్దరు చాలా బాగా ఆడారు. మీ వంతు కృషి, ప్రయత్నం, కర్తవ్యం చేశారు. చట్ట న్యాయం ధర్మం కుదరలేదు కానీ రంగు రుచి చిక్కదనం ఉంది. వెల్ ప్లేడ్, సూపర్. సో ఇంత భయంకరమైన టాలెంట్ చూసిన తర్వాత నాకు కూడా ఒక భయంకరమైన క్వశ్చన్ అడగాలనిపించింది మీకు. నెమలి రోజుకి 2 గుడ్లు పెడితే అలా ఆదివారం పెట్టకుండా ఫిబ్రవరి నెలలో ఎన్ని గుడ్లు పెట్టినట్టు? 48. రాంగ్ ఆన్సర్. 2. ఎందుకు 2? ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పేసాను. అసలు నెమలి గుడ్డే పెట్టదన్నా. రైట్ ఆన్సర్. నెమలి గుడ్డు పెట్టదు.
ఇట్ వాజ్ ఎ గుడ్ ఆన్సర్. అందరికంటే కొంచెం దగ్గరలో ఆయన 2 దాకా వచ్చాడు. ఆయన 2 అన్నాడు. 2 ఎందుకంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను భయ్యా. సరే, ఇట్ వాజ్ ఎ గుడ్ ఆన్సర్ అండ్ గుడ్ క్వశ్చన్ కాబట్టి ఇంకో గుడ్డు గురించి చెప్తా. కోడిగుడ్డు 2nd ఫ్లోర్ లోంచి పడితే కింద సిమెంట్ ఫ్లోర్ పడుతుంది. పగిలిందా పగలలేదా? పగలదు. ఎందుకు? అబ్బా చెప్పు. చెప్తాలే. చెప్పు మరి ఎందుకు పగలదు? నేను చూలే కాబట్టి ఇప్పుడు. ఓకే ప్లీజ్. కోడి ఇన్నర్ వేసుకుంది కాబట్టి పగలదు గుడ్డు. కోడి దూకలా, గుడ్డోటే పడింది. ఇన్నర్ వేసుకుంది కాబట్టి గుడ్డు అక్కడే స్టక్ అయిపోయింది, పడలే. ఇంకా నయం గుడ్డుకు డైపర్ వేసారనిలే. క్రేజీ అది యా ప్లీజ్. యా గుడ్డు హెల్మెట్ పెట్టుకుంది. లైసెన్స్ తీసుకుందా? బండి ఆర్సీ లేదు. అవును అర్థమైంది నాకు, అందుకే దూకింది. పగలదు. ఎందుకు? గుడ్డు పారాషూట్ వేసుకుంది. ఓకే ఆన్సర్ ఏంటంటే గుడ్డు ప్లాస్టిక్. గుడ్డు ప్లాస్టిక్. గుడ్డు కింద పడ్డది కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో పడలే కదా. 2nd ఫ్లోర్ నుంచి కింద పడ్డది, సిమెంట్ ఫ్లోర్. 2nd ఫ్లోర్ సిమెంట్ ఫ్లోర్. It's a crazy, 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 crazy feeling. గుడ్డు పగలొచ్చు పగలకపోవచ్చు, ఎందుకంటే దాని లక్ మీద బేస్ అయి ఉంటుంది. నీళ్ళకే కొంచెం బాలేదు ఇప్పుడు. 2nd ఫ్లోర్ లో గుడ్డు పెట్టదు కోడి. నీకు మిస్డ్ కాల్ ఇచ్చి చెప్పిందా అమ్మా? ఎందుకంటే దాని ఇష్టమా, ఎక్కడ పడతారు పెడతారు. ఓకే పగులుతుంది. ఎందుకు? పడేస్తే పగులుతుంది కదా. పడేస్తే పగులుతుంది కదా. ఓకే ఓకే ది రైట్ ఆన్సర్ ఇస్ గుడ్డు 2nd ఫ్లోర్ నుంచి చేస్తే కింద సిమెంట్ ఫ్లోర్ ఎందుకు పగులుతుంది? సారీ కొంచెం క్రేజీగా ఆలోచించాను నేను. ఏం పర్లేదు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడ రాలా? మొత్తం పోలా, అదిరిపోలా. సో ఇప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. మీరు కనుక ఒకవేళ బిజినెస్ పెట్టే ఛాన్స్ వస్తే ఏం బిజినెస్ పెడతారు, ఎందుకు పెడతారు? ఓకే 100 రూపీస్ పెట్రోల్ కొంటే బండి ఫ్రీ. 100 రూపీస్ పెట్రోల్ కొంటే బండి ఫ్రీ ఇస్తావా? బండి ఫ్రీ. ఈ కాన్సెప్ట్ పెడితే మొత్తం ఊడ్చిపోతుందమ్మా. ఏదో ఒకటి పట్టుకుంటారు కదా, రెండు వదిలేలేం కదా. అయితే నీకు బండ్లైనా ఫ్రీగా రావాలి, పెట్రోల్ అయినా ఫ్రీగా రావాలి, ఏదో ఒకటి వస్తది కదా. అయితే నువ్వు మంచి దుబాయ్ షేక్ ని పెళ్లి చేసుకోవాలి. చికెన్ బిజినెస్ పెడతానా? ఏం ఆఫర్లు ఇస్తావు? 2 కిలోలు తీసుకుంటే ఓ నాటుకోడి ఫ్రీ. సరిపోలేదానా? సరిపోలే, గుడ్లు కూడా 2 నాటుకోళ్ళు తీసుకోండి. ఫేవరెట్ గుడ్లు ఇవ్వట్లే మరి నువ్వు. గుడ్లే పగులుతలే. ఇడ్లీ కొంటే చట్నీ ఫ్రీ. ఎప్పటికైనా ఆ ఇడ్లీతో నువ్వు చట్నీ ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ నెక్లెస్ కొంటే 500 కి చేంజ్ ఫ్రీ. గోల్డ్ నెక్లెస్ కొంటే 500 రూపీస్ కి చేంజ్ ఇచ్చేస్తారు. రోజులు మారిపోయమ్మా. మ్యాచ్ బాక్స్ కొంటే మ్యాచెస్ ఫ్రీ. ఏది మ్యాచ్ బాక్స్ కంటే పెళ్లి మ్యాచెసా? పెళ్లి మ్యాచ్లేనా? కాదా? లోపల ఉండే పుల్లలా అటు ఇటు గీక్కుని అట్ట. మ్యాచ్ బాక్స్ ఏం ఫ్రీ ఇస్తామా? అమ్మే ఏమిస్తా? పాసు బటన్ నొక్కినట్టు అయిపోయింది కూడా చెప్తారు, ఆవిడ ఎప్పటికైనా చెప్తారు. షూస్ కొంటే లేస్ ఫ్రీ. కాలు కూడా ఇవ్వచ్చుగా ఫ్రీగా. ఆలోచించలే. ఆలోచించు భయ్యా, ఆలోచన మంచిది. షూ కొంటే కాలు ఫ్రీ. ఓకే సో స్వీట్, సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు. ప్రదీప్ బ్రాండ్ అంబాసిడర్. క్యాంప్ కొంటే ప్రదీప్ సార్ తో సెల్ఫీ ఫ్రీ. మనం ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ మాట్లాడుకుందాం ప్లీజ్. సరే సార్. దేనికి నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేస్తా? ఏంటవి? కెమెరా. Oh, this camera was like this one, the camera one. Yeah. Oh, the excellence was crazy, man. తప్పకుండా నువ్వు ఆ బిజినెస్ పెడితే నీ దగ్గర కెమెరా కొన్న వాళ్ళందరికీ నేను సెల్ఫీ ఇస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు 80% షేర్ ఇ చాలు. నీ ఆన్సర్ బట్టి నా వాక్ అది డిపెండ్ అయి ఉంటుంది. సిగరెట్ కొంటే క్యాన్సర్ ఫ్రీ.
సూపర్, వండర్ఫుల్ ఆన్సర్, క్లాప్ ఫర్ హిమ్. బార్ షాప్ వస్తే వైఫై ఫ్రీ. నేనే చేసావు పాపం, నువ్వేమి చేసావు పాపం. రెడీ, అందరు కలిసి పాడండి. ఆయన చూడు ఏదో అద్భుతం చెప్పారు, ఫీల్ అవుతున్నాడు. కూర్చో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీలోంచి ఇప్పుడు చాలా మంది ముందుకు వస్తారు, ఎందుకంటే చాలా మంది యాక్టివ్ గా ఆన్సర్ చేశారు. సో వాళ్ళందరికీ కలిపి ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్, రైట్? అందులో ముందుగా అబ్బాయిల గ్యాంగ్ లో గురుగారు సార్, చట్నీ గారు క్యాన్సర్ ఫ్రీగా ఇస్తా అన్నారు కదా సార్, రండి. ఎస్, గుండన్నయ్య రండి. నెమలి గుడ్డు పెట్టదు భయ్యా. వీళ్ళు 6 కలిపి ఒకేసారి ఆడతారు, అండ్ మీకు పోటీగా ఇంకో 6 రాబోతున్నారు. ఓకే, కళ్ళు చూడండి. బ్లాక్ టాప్ రండమ్మా. ఎస్, ఆవిడ. అండ్ ఇట్ సైడ్ ఫస్ట్ సెకండ్ ఎస్, రండి. మేడం గారు మీ ముందు ఉన్న ఆవిడ, తోడు దొంగలు ఇద్దరు రావచ్చు. మీ 6 అండ్ మీ 6 అటు సైడ్ అబ్బాయిలు 6 కలిపి ఒకే రింగ్ లోకి దూరుతారు, ఒకే రింగ్ లో ఉంటారు. ఇటు సైడ్ 6 ఒకే రింగ్ లో ఉంటారు. మీకు 2 ఫుట్బాల్స్ ఇస్తాం, వాటిల్ని ఎవరు తంతారో తెలియదు, మరి అందరు తన్నుకుంటూ మెల్లగా తీసుకెళ్లి ఇక్కడున్న రింగ్ లోకి తీసుకెళ్లాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కో డైరెక్షన్ వెళ్తారు, మీరు తందాం అనుకుంటారు, మిగతా 5 మీకు కోఆపరేట్ చేయాలి. చేయకపోతే మీరు 5 మోసుకుని ఎవ్వడంట అని ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఓకేనమ్మా? వెరీ గుడ్. రింగ్ చాలా పెద్దది ఉంటుంది. ఓకే, వాళ్ళకి ప్లేస్ సరిపోయిందమ్మా? కంఫర్టబుల్ గా ఉందా? ఇంకెవరైనా రావచ్చా లోపల? ఇంకొకళ్ళు. ఎస్, నాకు తెలిసి అందులో పట్టగలిగింది ఇంకొక్కడే, మా అట్టుపండి వెనకాల. అమ్మా పైన స్పెక్స్ పెట్టుకున్నారు. ఇంకో 7 మెంబర్స్ రెడీగా ఉండండి. బాల్ మధ్యలో చదువుతాను, బాల్ వస్తుంది, దాన్ని మెల్లగా తన్నాలి, గట్టిగా తనకూడదు. మెల్లగా దాన్ని ఆడుకుంటూ మెల్లగా, చాలా స్లోగా. సో చుట్టూరా ఉన్న వాళ్ళు ఇంకో డైరెక్షన్ ఇంకో బాల్ కూడా ఉండొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 బాల్ని తీసుకెళ్లి అందులో వేయడానికి ట్రై చేయండి. 2 రెడీ, 3, 2, 1 గో. రెడీ, 3, 2, 1 గో. అదిగో బాల్ ఉంది కదమ్మా అక్కడ. రౌండ్ ఓకే, టైమ్ అప్. బాయ్స్ టీమ్ ఇక్కడ వచ్చేసేయండి. వావ్, అంత హడావిడి చేసి 3 ఉన్నాయండి అందులో. బయటగా టోపీ అన్నది అన్నింది కదా. ఓకే, ఇటు 4, ఇటు 3. సూపర్ గా ఆడారు.
వెరీ గుడ్. అసలు మీ టాలెంట్ ఏంటో నాకు అర్థమైపోయింది మొత్తం. అమ్మాయ్యా, ఓ పని అయిపోయింది. థ్యాంక్ యూ. ఓహో, ఇందులో ఇంతమంది ఉన్నారా? అతడు సినిమాలో సుమోలో దిగినట్టు భలే వెళ్ళారా రింగ్ లోంచి అందరు దర్. ఓకే, నాకు ఇప్పటి వరకు తెలియదు ఇలా ఆడాలని ఈ గేమ్ ని. చాలా బాగా ఆడారు. అసలు దెబ్బకు 6 ప్యాక్లు వచ్చుంటాయి. సో ది క్లోజింగ్ సెరమనీ అండ్ బిఫోర్ వి అనౌన్స్, అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇద్దరు ఎవరు అనేది త్రూ అవుట్ ది షో ఎవరు యాక్టివ్లీ పార్టిసిపేటింగ్, అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు అందరూ సూపర్లీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఆడారు అందరూ. అండ్ లాస్ట్ రౌండ్ ఆ చైర్ లో కూర్చుని ఫైనల్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కోసం ఆడుతున్నది గురుగారు. రండి. ఈ భయంకరమైన డాన్స్ తర్వాత ఇంకోళ్ళు ఎవరో కూడా చెప్తాను. అండ్ ది అదర్ పార్టిసిపెంట్ ఈస్ మేడం గారు. రండి. సారీలో అచ్చంక సావిత్రిలా పరిగి నీవో నీలో పరిణితిలా మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా వెరీ గుడ్ నానా, ఆల్ ది బెస్ట్. స్టార్టింగ్ లో ఇలాగే ఉంటుంది. సో మీరిద్దరు కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఇప్పుడు మీకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గిర్రని తిరుగుతుంది. అది ఆగాక మీకు తిరుగుతుంది. ఆల్మోస్ట్ అలా అయిపోతాక మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ నేల మీద చాలా చోట్ల బెలూన్స్ ఉంటాయి. ఒకేసారి 2 కాళ్ళతో జంప్ చేసి ఆ బెలూన్ ని పేల్చాలి. రైట్? ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత బెలూన్ అక్కడే ఉన్నట్టు ఉంటుంది, కానీ చుట్టుపక్కల అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో మీరు బుడగను పేలుస్తారు. ఓకే, గురుగారు కూర్చోండి. 3, 2, 1 గో. ఇంకేంటి సంగతులు? ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు, అయిపోయిందా? జాబ్ చేస్తున్నావు, స్ట్రైట్ బానే ఉంటుంది ఆఫీసు. ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి చూస్తావు కాబట్టి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? పోయేది ఏమీ లేదు, చూడదో లోలీటా సెñorita like me walk 5, 4 తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్కబెట్టి తెగుమన్నదే చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా You can do it. Come on. నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా తిక్కగున్నదే తిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దిక్కులో ఇదేమి లేకు ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి తెగుమన్నదే. సూపర్, వెరీ గుడ్. చాలా బాగా తెలుసు నిజంగా. ఇందాక అట్టుపట్టు పక్క జరిగిందిగా. వెరీ గుడ్, సూపర్. తిరిగినంతసేపు పాపం బాగానే కబుర్లు చెప్పెడతాను. ఆగిన తర్వాతే ఇది మానసిక సంఘర్షణకు గురయ్యాను. ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు. అండ్ తన పాపం లేవగానే అని చెప్పి దిగి కింద కూర్చుని వెళ్ళిపోయి, అంటే కళ్ళు తిరుగుతున్నాయి కింద కూర్చుంటే అనుకుంటే వెళ్ళాడు తను. బెలూన్స్ అన్నిటిని ఒకసారి కబుర్లు చెప్పే వాటితో అవి దొరకలేదు. మళ్ళీ తీవ్రంగా ప్రయత్నించావు. ఈసారి 2 కాళ్ళు వేసి తొక్కడం కాదు, 2 కాళ్ళు సైడ్ వేసి నొక్కుదాం అని డిసైడ్ బాగా పెంచు. వెల్ డన్.
నీ పరిస్థితే ఇలా ఉందంటే మేడం గారు ఏమో లెట్స్ సీ యు నెవర్ నో. కూర్చో మేడం గారు. త్రీ టూ వన్ గో. కళ్ళు తెరుమా, ఇంకా తెరలే. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? ఇంకేంటి? మీరేం చదువుతున్నారు? నేను బీఫార్మసీ చేయొచ్చుగా. ఓ, అదేనా ఈ మధ్యన పేరు మార్చారా? ఓకే ఓకే. ఏ కాలేజ్ లో? టీకేఆర్. మేము వచ్చాం, క్రికెట్ ఆడడానికి వచ్చేవాళ్ళం అక్కడికి. వాళ్ళు కూడా చూసారా? 4 3 2 1 ఓకే. ఆ పక్కుంటే వెళ్ళిపోమా, బుడగల దగ్గరికి వెళ్ళిపో. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే ఉల్టూ నచ్చేసావే దిల్లు బుడగేగా. లవ్ యూ అన్నావే హాటర్ బలూన్ లాగా గాల్లో నన్ను లేపావే అది ఫిక్స్ అయిపోయావే ఊపిరిలో మిక్స్ అయిపోయావే మన మనకి మెరువీనా నీ చూపే మెరువానా నన్ను రాను దాంతో మాట్లాడు, బుడగతో మాట్లాడమ్మా. బుడగ చెప్పు, ఆగమని. అమ్మా బుడగ చెప్పు. గ్యాప్ తీసుకో, గ్యాప్ సెటిల్ అవ్వని బెలూన్. నువ్వు గ్యాప్ తీసుకో, టైం తీసుకో. బెలూన్ తో మాట్లాడు. అదే నువ్వు ఆగి సెటిల్ అయితే పేలుతుంది మాది. సూపర్. నిజంగా అప్పటికే పాప స్టడే అండ్ పాపం చైర్ ఆగిన తర్వాత పరిస్థితి, చైర్ ఆగ్గానే ఏంటమ్మా పరిస్థితి? ఏం కనిపించట్లేదు. ఆ. అంత కింద పైన తలకాయ పైన కాళ్ళు ఉన్నట్టు. వీళ్ళంతా సెట్ పైన ఇట్టే ఎల్లాడుతున్నట్టుంది కదా నీకు వాళ్ళందరూ. అండ్ చక్కగా పాక్కుంటూ వెళ్ళింది ఆవిడ. అండ్ ఆ పాకడంలో కూడా కుంటుతుంది ఆవిడ. అండ్ ఇవన్నీ విశ్వ ప్రయత్నాలు చేశాక బెలూన్స్ అన్ని పేల్చారు. వెల్ ప్లే. అంకుల్ కమియా. సో మీ ఇద్దర్లో ఒకళ్ళే విన్నర్స్ అండ్ ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవ్వగలరు. రెడీ 3 2 1 అండ్ ది ఎక్స్ప్రెస్ రాజా ఈస్ కంగ్రాచులేషన్. సారీలో అచ్చంక సావిత్రిలా పరిగి నీవో నీలో పరిణితిలా మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా. 5,000 rupees గిఫ్ట్ వాచర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. వెరీ వెల్ ప్లేడ్. సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. ఇదే ఎనర్జీతో ప్రొసీడ్. థ్యాంక్ యూ. కాబట్టే తన పిచ్చి గంజాలా ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే. సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ వివత్సమైన ఎంటర్టైన్మెంట్ మాకు అందించారు. ఇన్ని తెలివితేటలున్నాయి నేను అసలు అనుకోలే షోకి వచ్చినప్పుడు. సూపర్ ఎనర్జీ అసలు. అబ్బా బాబా, నా గురువుల్లా ఉన్నారు మీరంతా. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. బాయ్.